ఎలా క్రియేట్ చేయాలా, సో ఎలా క్లోజ్ చేయాలా, కంపెనీ యొక్క డేటాని మనం ఎలా ఆల్టర్ చేయాలా అనేటువంటి టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో మనం చాలీ ఐకాన్ ఇన్స్టలేషన్ చేసుకొని ఉంటే ఆల్రెడీ, సో డెస్క్టాప్ మీద మనకు చాలీ ప్రైమ్ అనేటువంటి ఐకాన్ ఇలా ఉంటుంది. సో మనం మౌస్ రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేసామంటే సో మనకి ఈ విధంగా చాలీ లోగో అనేటువంటిది ఇక్కడ స్టార్ట్ కావడం జరుగుతుంది. ఫ్యూ సెకండ్స్ తర్వాత మనకు ఈ విధంగా గేట్వే ఆఫ్ చాలీ అనేటువంటిది అండ్ లైసెన్స్ అనేటువంటి స్క్రీన్ అపీరెన్స్ అవుతుంది. సో మనం ఎడ్యుకేషన్ వర్షన్లో ఉన్నాం కాబట్టి కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అనేటువంటి ఆప్షన్ మీద మనం ఒకసారి క్లిక్ చేసామంటే సో మనకు చాలీ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. సో ఇందులో క్రియేట్ కంపెనీ అనేటువంటి ఒక ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. సో మనం ఈ క్రియేట్ కంపెనీ అనేటువంటి ఆప్షన్ మీద ఎంటర్ ప్రెస్ చేసామంటే సో మనకు కంపెనీ క్రియేషన్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ కంపెనీ డేటా పాత్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇదేంటంటే మనం క్రియేట్ చేసేటువంటి కంటెంట్ ఏ లొకేషన్లో స్టోర్ కావాలి అంటే మనం కంప్యూటర్ అనేటువంటి ఐకాన్ని ఓపెన్ చేసామంటే అందులో లోకల్ డిస్క్లు ఏవైతే ఉంటాయో సి తప్ప రిమైనింగ్ లోకల్ డిస్క్ ఏదైనా సరే యూటిలైజ్ చేసుకోవచ్చు. కొన్ని సిస్టమ్స్లో ఒక డి వర్కే ఉండొచ్చు, కొన్నిట్లో ఈ వర్క్ ఉండొచ్చు, కొన్నిట్లో ఇంకా ఎక్స్టెండెడ్ కూడా ఉండొచ్చు అనమాట. సో మనకి ఏదైతే ఈ కంప్యూటర్లో లోకల్ డిస్క్స్ అనేది ఉంటాయో సి తప్ప ఏ లోకల్ డిస్క్ అయినా సరే మీరు యూటిలైజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో నేనైతే ప్రజెంట్ D:" అని స్లాష్ అని పెడుతున్నాను. ఇది కంపెనీ డేటాలో పాత్ అనమాట. సో అంటే D:" క్లాస్ అనేటువంటి ఒక ఫోల్డర్లో నా డేటాబేస్ మొత్తం స్టోరేజ్ కావాలి అనే దానికి సంబంధించింది ఇది. సో ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసామంటే సో కంపెనీ నేమ్ అడుగుతుంది. సో ఈ కంపెనీ నేమ్ దేనికైతే మనం ఒక కంపెనీకి అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నామో నెక్స్ట్ టైం మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి ఈ కంపెనీ నేమ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఏదైతే ఒక కంపెనీకి చేస్తున్నామో అకౌంట్స్ ఆ కంపెనీకి సంబంధించిన నేమ్ అనేది ఒక షార్ట్ ఫామ్ కానీ లేదా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూడా టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిలింగ్ నేమ్ అంటాం. సో మెయిలింగ్ నేమ్ అనేటువంటిది ఏంటంటే నెక్స్ట్ మనం పేమెంట్ కానీ రెసిప్ట్ కానీ సేల్స్ కానీ పర్చేస్ కానీ ఒక ఇన్వాయిస్ కానీ ఏదైనా రిపోర్ట్ ప్రింటింగ్ తీసుకుంటే ఆ రిపోర్ట్లో కంపెనీ యొక్క నేమ్ ఏ విధంగా ప్రింట్ కావాలి అనేటువంటిది ఇక్కడ మనం మెన్షన్ చేసుకుంటాం. కంపెనీకి సంబంధించినటువంటి అడ్రస్ ఏదైతే ఉంటుందో సో కంప్లీట్గా డోర్ నెంబర్తో సహా మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఒక డోర్ నెంబర్, ఒక స్ట్రీట్ పేరు అండ్ ల్యాండ్ మార్క్ ఇవ్వండి అండ్ మీ టౌన్ కూడా ఇవ్వండి. సో ఇక్కడ స్టేట్ అడుగుతుంది. సో మనం ఎక్కడైతే స్టేట్ ఉంటుందో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. కంట్రీ వచ్చి ఆల్మోస్ట్ ఆల్ ఇండియానే కాబట్టి ఇక్కడ ఇండియా తీసుకుంటాం. ఇన్ కేస్ అబ్రాడ్ అయితే మనం ఆ కంట్రీ యొక్క నేమ్ తీసుకుంటాం. సో పిన్ కోడ్ ఇక్కడ ఏంటంటే కంపెనీ ఎక్కడైతే ఉంటుందో ఆ లొకేషన్ యొక్క పిన్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. 517 ప్రజెంట్ మదనపల్లికి సంబంధించింది 517-325 కాబట్టి నేను ఆ పిన్ కోడ్ ఇచ్చాను. అండ్ టెలిఫోన్ నెంబర్ లైక్ ల్యాండ్ లైన్ అనమాట. సో 08571. సో ల్యాండ్ లైన్ ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ ఇచ్చి నెంబర్ ఇవ్వండి. అండ్ మొబైల్ నెంబర్ ఇది కంపెనీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించింది, లేదా అకౌంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి నెంబర్ ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. సో ఫ్యాక్స్ అనేది ఇప్పుడు చాలా తగ్గిపోయింది. సో నెసెసరీ ఏం లేదనమాట. తర్వాత మెయిల్ ఐడి. సో మనకి ఏదైతే ఇక్కడ కంపెనీ పేరు మీద మెయిల్ ఐడి ఉంటుందో ఆ కంపెనీకి సంబంధించినటువంటి మెయిల్ ఐడి అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. సో కంపెనీకి ఉన్నటువంటి వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్ ఇవ్వండి. దెన్ ఫైనాన్షియల్ ఇయర్, ప్రజెంట్ మనం ఏ ఇయర్లో అయితే వర్క్ చేస్తున్నామో ఆ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఇక్కడ April 1st అండ్ ఇయర్ వచ్చేసి 25-26 మీరు ఏదైతే కరెంట్ వర్కింగ్ ఇయర్ ఉందో అది ఇవ్వండి. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ లైక్ ఇది బుక్ కీపింగ్ అనమాట. సో మనం ఎప్పుడైతే అకౌంట్స్ రికార్డింగ్ డేట్ అనేది ఉంటుందో ఆ డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో ఇంక ఇక్కడ ఇండియన్ కరెన్సీ సింబల్ ఉంటుంది. సో ఫార్మల్ నేమ్ కూడా ఉంటుంది, అదంతా మీరు ఎంటర్ చేసేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక స్క్రీన్ అపీరెన్స్ అవుతుంది. ఈ కంపెనీకి సంబంధించిన ఫీచర్స్ రిలేటెడ్ కంటెంట్స్ అన్నీ మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ అయితే ఇక్కడ Ctrl A అనేటువంటిది మీరు చేస్తే కంపెనీ అనేటువంటిది ఇక్కడ క్రియేట్ కావడం జరుగుతుంది. సో ఈ కంపెనీని ఇప్పుడు మనం క్లోజ్ చేయాలి అని అనుకుంటే చాలా సింపుల్.
ఇక్కడ క్విచ్ అనేసి ఉంటుంది. సో ఎస్ చేసుకున్నామంటే టాలీ అనేది కంప్లీట్గా మొత్తం క్లోజ్ అయిపోతుంది. సో